బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సిడ్నీ టెస్ట్ కు సంబంధించి అందరూ ఊహించిందే జరుగుతోందా? ప్రస్తుతం ఇటువంటి ప్రశ్నలే రైజ్ అవుతున్నాయి. మరి ముఖ్యంగా రోహిత్ శర్మకు విశ్రాంతి ఇచ్చిందా లేకపోతే ఇవ్వబోతోందా? దీనికి సంబంధించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అందుతున్న సోర్స్ ప్రకారం రోహిత్ శర్మకు విశ్రాంతి ఇచ్చినట్టుగా తెలుస్తోంది. సిడ్నీ టెస్ట్ ముందు ఇటు గౌతమ్ గంభీర్ కీలక నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. కొద్దిసేపటి క్రితం గౌతమ్ గంభీర్ ఇటు ఇంటర్వ్యూలో ఇటు ప్రెస్ మీట్లో కొన్ని క్వశ్చన్స్ ని ఫేస్ చేయడం జరిగింది. ఈ ప్రెస్ మీట్లో రోహిత్ శర్మ ఉంటాడా అంటూ చెప్పిన సమాధానానికి అడిగిన క్వశ్చన్ కి గౌతమ్ గంభీర్ కీలకమైన సమాధానం ఇచ్చాడు. మౌనం వహించాడు. ఇంకా 11 ఫిక్స్ కాలేదు అంటూ అర్థం వచ్చేలా చెప్పడం ఈ వార్తలకు బలం చేకూరింది. అంటే రోహిత్ డౌటేగా ఈ క్వశ్చన్ రైస్ అయింది. ఈ అంశానికి సంబంధించి బలం చేకూర్చే విధంగా కొద్దిసేపటి క్రితం నేషనల్ మీడియాలో రోహిత్ శర్మకు విశ్రాంతి అంటూ కూడా బిగ్ బ్రేకింగ్ న్యూస్ అందింది. కెప్టెన్ గా బూమ్రాను నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. తొలి టెస్ట్ ను గెలిపించాడు బూమ్రా. ఈ నేపథ్యంలో సిరీస్ లో 2-1తో లీడ్ లో ఉంది ఆస్ట్రేలియా. చివరి టెస్ట్ గెలిస్తేనే ఇండియాకు WTC ఫైనల్ చేరుకునే అవకాశం ఉంది. వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ అవకాశాలు ఆశలు చిగురించాలన్నా, ఆ ఆశలు ఇంకా సజీవంగా ఉండాలన్నా ఆఖరి టెస్ట్ లో చావో రేవో తేల్చుకోవాలి టీమిండియా. ఈ నేపథ్యంలో ఫామ్ లో లేని రోహిత్ శర్మను పక్కన పెట్టాలని ఇటు క్రికెట్, BCCI మరి ముఖ్యంగా గౌతమ్ గంభీర్ నిర్ణయించుకున్నాడా? ఇదే అంశానికి సంబంధించి చర్చ జోరంతుకుంటోంది. మరి ముఖ్యంగా కొద్దిసేపటి క్రితం ఇదే అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. బిగ్ షాక్ అనే చెప్పుకోవాలి. మరి ముఖ్యంగా రోహిత్ అభిమానులకి సిడ్నీ టెస్ట్ లో రోహిత్ కనిపించడు. ఇదే అంశం తీవ్ర చర్చాంశంగా మారింది. మరి ముఖ్యంగా రోహిత్ శర్మ సిడ్నీ టెస్ట్ లో కనిపించడు అనేది వినిపిస్తున్న మాట. రోహిత్ శర్మ స్థానంలో జస్ప్రీత్ బుమ్రా కెప్టెన్ గా బాధ్యతలు తీసుకోబోతున్నాడు. KL రాహుల్ అలాగే యశస్వి జైస్వాల్ వీళ్ళిద్దరు కూడా ఓపెనింగ్ కి దిగే అవకాశం ఉంది. ఇంట్రెస్టింగ్ గా KL రాహుల్ ని కూడా ఓపెనింగ్ దించడం కరెక్ట్ అనుకోవాలా? ఒక్కసారి మీరు విశ్లేషించే ప్రయత్నం చేయండి. దాంతోపాటు విరాట్ కోహ్లీ అంశానికి సంబంధించి కూడా తీవ్ర చర్చాంశంగా మారింది. అయితే కోహ్లీకి సంబంధించి మరి ముఖ్యంగా 3 పదుల పరుగులు అంటే 30 పరుగుల అంశం ఇప్పుడు చర్చకు వస్తోంది. కాబట్టి ఇటు కోహ్లీ తన ఫామ్లోకి వచ్చే అవకాశం ఉందంటూ కూడా చర్చ జరుగుతోంది. రిషబ్ పంత్ అంశానికి సంబంధించి కూడా క్వశ్చన్ రైజ్ అవుతున్నాయి. రిషబ్ పంత్ కీలకంగా మారాడు. మరి ముఖ్యంగా మదన్ లాల్ లాంటి వాళ్ళు కూడా ఒకటే చెప్తున్నారు, రిషబ్ పంత్ ఆడే విధానం చాలా క్రూషియల్ గా మారబోతోంది. రిషబ్ పంత్ కనుక సరిగ్గా ఆడకపోతే తన భవిష్యత్తు మీదే ప్రశ్నార్థకం, తన భవిష్యత్తును క్రికెట్ భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తుందంటూ కూడా కొన్ని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అయితే రోహిత్ శర్మకు సంబంధించి కీలకమైన నిర్ణయం కిందే చెప్పుకోవాలి. ఎందుకంటే కెప్టెన్ గా ఫెయిల్ అవుతున్నాడు, ఇటు ఫీల్డ్ లో అరుస్తున్నాడు, కెప్టెన్ గా ఫెయిల్ అవుతున్నాడు, బ్యాటుతో సమాధానం చెప్పలేకపోతున్నాడు, పేలవమైన షాట్లు ఆడుతున్నాడు, తన క్లాసిక్ షాట్స్ లో కూడా ఫెయిల్ అవుతున్నాడు, వికెట్ ని కోల్పోతున్నాడు. కీలకమైన భారీ ఇన్నింగ్స్ చేయాల్సిన నేపథ్యంలో ఫస్ట్ ఇన్నింగ్స్ నుంచి మొదలు పెడితే, ఎందుకంటే ఫస్ట్ మ్యాచ్ లో లేడు, ఆ తర్వాత నుంచి ఫస్ట్ ఇన్నింగ్స్ నుంచి మొదలు పెడితే కీలకమైన ఇన్నింగ్స్ లో భారీ స్కోర్ చేయాల్సిన దిశలో ఓపెనర్ గా ఉన్న కెప్టెన్ గా ఉన్న రోహిత్ శర్మ ఫెయిల్ అవ్వడం ఇప్పుడు టీమిండియాను ఆందోళన పడేస్తుంది. ఈజీగా గెలవాల్సిన మ్యాచ్, అటువంటి మ్యాచ్ల్లో కూడా రోహిత్ శర్మ పేలవమైన షాట్లాడుతూ వికెట్ కోల్పోవడం ఇప్పుడు టీమిండియాను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. WTC ఫైనల్ కి సంబంధించి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ లో నత్తనడకగా వెళ్లాల్సిన మరి ముఖ్యంగా WTC ఫైనల్స్ లో నత్తనడకన ఆడాడు, చాలా నెమ్మదిగా ఆడాడు, వికెట్లు కోల్పోయాడు అంటూ చర్చ జరిగిందంటే అర్థం చేసుకోవచ్చు. దాంతోపాటు రోహిత్ శర్మ ఫామ్ చాలా పేలవంగా ఉంది. చాలా ఈజీగా గెలవాల్సిన మ్యాచ్ల్లో కూడా రోహిత్ శర్మ వికెట్ కోల్పోవడం టీమిండియాను పీకల్లోతు కష్టాల్లో పడేసింది. ఫస్ట్ వికెట్ ఓపెనర్గా దిగినప్పుడు చాలా కీలకంగా ఆడుతూ ఉండాలి, కెప్టెన్గా మరింత బాధ్యతగా ఆడుతూ ఉండాలి, రెస్పాన్సిబుల్గా ఆడుతూ ఉండాలి. అటువంటిది గత కొన్ని ఇన్నింగ్స్ చూస్తే కనుక మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నా. ఇది నా మాటలు కాదు, రోహిత్ శర్మ పర్ఫార్మెన్స్ స్కోర్ని నేను మీ ముందుంచే ప్రయత్నం చేస్తున్నాను. ఒకసారి మీరే క్యాలిక్యులేట్ చేసే ప్రయత్నం చేయండి. రోహిత్ శర్మ ఇన్నింగ్స్ ఎంత పేలవంగా ఉంది అనే అంశానికి సంబంధించి ఈ నేపథ్యంలో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. ఇక రిటైర్మెంట్ ప్రకటించాలంటే చర్చ వచ్చింది. సో ఈ నేపథ్యంలో ఒక్కసారి గత 11 ఇన్నింగ్స్లలో రోహిత్ శర్మ స్కోర్స్ నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. న్యూజిలాండ్తో ఆడిన మ్యాచ్లో 2-52 బహుశా ఇదే ఈ 50 హాఫ్ సెంచరీ ప్రస్తుతానికి గత 11 ఇన్నింగ్స్లలో రోహిత్ శర్మకున్న బిగ్గెస్ట్ స్కోర్. 2-52 చేశాడు. ఆ తర్వాత డెకౌట్, ఆ తర్వాత 8, ఆ తర్వాత 18, ఆ తర్వాత 11,
న్యూజిలాండ్తో ఆడిన మ్యాచ్ల్లో పేలవమైన ప్రదర్శన. ఇది కనుక గెలిచి ఉండుంటే కనుక మనకి ఈజీ అయిపోతుందేమో మార్గం WTC ఫైనల్కి వెళ్ళడానికి. కెప్టెన్గా ఫెయిల్ అయ్యాడు. దీంతో పాటు కెప్టెన్గా ఫెయిల్ అవడంతో పాటు పర్ఫార్మర్గా ఓపెనింగ్ బ్యాట్స్మెన్గా కూడా ఫెయిల్ అయ్యాడు. దీంతో పాటు ఇటు ఆసీస్లో జరిగిన మ్యాచ్లు 3-6-10 3-9 3-6-10 3-9 నంబర్ గుర్తుపెట్టేసుకోవచ్చేమో. అంత ఈజీగా అంత లో స్కోరింగ్ చేశాడు, అది ఓపెనర్గా. ఒక మ్యాచ్ కాకపోతే ఒక మ్యాచ్ కూడా తన పర్ఫార్మెన్స్ని చూపించలేదు. ఈ నేపథ్యంలోని ఇప్పుడు కీలకమైన నిర్ణయం తీసుకుందా? మరీ ముఖ్యంగా ఆస్ట్రేలియా సిరీస్లో అతడు చేసిన స్కోర్ని ఒకసారి కౌంట్ చేసే ప్రయత్నం చేద్దాం. 6 + 3 9, 9 + 10 19, 19 + 3 22, 22 + 9 31, 22 + 9 31. బూమ్రా తీసిన వికెట్లు 30. అంటే ఒక విధంగా చెప్పాలంటే బూమ్రా వికెట్లు 30 తీస్తే ఒక రన్ ఎక్కువ కొట్టాడని చెప్పుకోవాలి. 31 స్కోర్ రోహిత్ శర్మ చేస్తే 30 వికెట్లు బూమ్రా తీశాడు. అంటే 1 2 3 4 5 ఇన్నింగ్స్లలో మాట్లాడుకుంటే కనుక అంటే నాన్ యావరేజ్గా మీకు అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో బూమ్రా నిర్ణయం, ఇన్ఫ్యాక్ట్ బూమ్రాని తీసుకోవాలనే నిర్ణయం వచ్చినట్టుగా బూమ్రాని కెప్టెన్గా సిడ్నీ టెస్ట్లోకి దించాలని గౌతమ్ గంభీర్ నిర్ణయించుకున్నాడంటూ పెద్ద ఎత్తున చర్చ జరిగింది. మరి ముఖ్యంగా రేపు జరగబోయే మ్యాచ్ అత్యంత కీలకం. రేపటి నుంచి ప్రారంభం కాబోయే మ్యాచ్ ప్రతి బాల్ టు బ్యాట్ ఇటు టీమిండియాకి కీలకం. ప్రతి వికెట్ ఇంపార్టెంట్, ప్రతి రన్ ఇంపార్టెంట్. రేపు గెలుపు చాలా కీలకం. ఎంత కీలకం అంటే కనుక రేపు గెలిస్తేనే WTC ఆశలు సజీవంగా ఉంటాయి. ఇంకా అక్కడ కూడా మనది అయిపోలేదు. రేపు గెలిస్తే మనకి నేరుగా ఎంట్రీ లేదు. అక్కడ శ్రీలంకతో జరిగే మ్యాచ్ల్లో కూడా ఆస్ట్రేలియా ఓటమిని చవి చూడాలి, లేకపోతే శ్రీలంక గెలవాలి. అప్పుడు రన్ రేట్ బేసిస్ అనుకుంటా. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. ఎందుకంటే చాలామంది చూస్తున్నారు, చాలామంది అనలైజ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. నాకున్న నాలెడ్జ్తో మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తున్నాను. యాజ్ ఆఫ్ మై నాలెడ్జ్ రేపు మ్యాచ్ కనుక మనం గెలిస్తే ఆశలు సజీవంగా ఉంటాయి. ఆ తర్వాత అక్కడ శ్రీలంక కూడా ఆస్ట్రేలియాను బీట్ చేయాల్సి ఉంటుంది, లేకపోతే డ్రాగా ముగిసే సందర్భానికి సంబంధించి కూడా అవకాశాలు ఉన్నాయనుకుంటా. కానీ వాట్ ఎవర్ ఇట్ మేబీ, కానీ రేపటి నుంచి ప్రారంభమయ్యే మ్యాచ్, రేపటి ఇన్నింగ్స్ లేకపోతే రేపు మ్యాచ్ మనం గెలవాల్సిన పరిస్థితి. ఈ నేపథ్యంలోని ఇంత కీలకమైన మ్యాచ్కి ఇటు రోహిత్ శర్మను పక్కన పెట్టినట్టుగా తెలుస్తోంది. మాకున్న సోర్సెస్ ప్రకారం, మాకు అందుతున్న సమాచారం ప్రకారం రోహిత్ శర్మను రేపు కెప్టెన్గా పక్కన పెట్టినట్టుగా తెలుస్తోంది. జస్ప్రీత్ బుమ్రాను రేపు కెప్టెన్గా నియమించబోతున్నట్టుగా తెలుస్తోంది. కెప్టెన్గా బుమ్రా వ్యవహరించబోతున్నాడు. ఆ తర్వాత KL రాహుల్తో పాటు యశస్వి జైస్వాల్. ఇప్పటికే యశస్వి జైస్వాల్ పర్ఫార్మెన్స్ని చూసాం. KL రాహుల్ పర్ఫార్మెన్స్కి సంబంధించి కూడా చర్చ జరుగుతోంది. పెద్దగా పర్ఫార్మెన్స్ లేదు అంటూ కూడా చర్చ జోరందుకుంటుందంటే అర్థం చేసుకోవచ్చు. మరి ఈ నేపథ్యంలో రేపు KL రాహుల్ ఓపెనర్గా సక్సెస్ కాగలడా? రేపు KL రాహుల్ అలాగే యశస్వి జైస్వాల్ వీళ్ళిద్దరూ కనుక ఒక పెద్ద స్కోరుని బోర్డు మీద ఉంచగలిగితే ఆ తర్వాత పరిస్థితులు మారుతూ ఉంటాయి. బుమ్రా వికెట్లు తీయడంలో కీలకమైన పాత్ర పోషించాలి. అట్ ద సేమ్ టైం సిరాజ్ కూడా తన పర్ఫార్మెన్స్ని మరింత స్పీడప్ చేయగలిగితే, వీళ్ళిద్దరూ కూడా వికెట్ల పతనాన్ని శాసించగలిగితే, బ్యాటింగ్లో యశస్వి జైస్వాల్ అట్ ద సేమ్ టైం KL రాహుల్ ఓపెనర్స్గా వీళ్ళిద్దరూ కూడా ముందుకు వెళ్ళగలిగితే, ఆ తర్వాత వచ్చే కోహ్లీ కావచ్చు, రిషబ్ పంత్ కావచ్చు, దాంతోపాటు మన తెలుగు కురాడు నితీష్ రెడ్డి కావచ్చు, వీళ్ళందరూ తలో చెయ్యి వేశారు అనుకుందాం. మ్యాచ్ అంత మనసే ఇంకెంతసేపు ఈజీగా మన చేతిలోకి వచ్చేస్తుంది. ఈ డైలాగ్ వినిపిస్తోంది. సో ఈ నేపథ్యంలో జస్ప్రీత్ బుమ్రాను కెప్టెన్గా నియమించడం కరెక్టేనా? ఒకవేళ బుమ్రాను నియమించిన తర్వాత మ్యాచ్ మన చేతిలోకి వచ్చే అవకాశం ఉంటుందా? టీంలో ఇంకా ఎటువంటి మార్పులు జరగాల్సిన అవసరం ఉంది? మార్పులు జరగడం అవసరమా, లేకపోతే ఈ టీంతో కంటిన్యూ అవ్వచ్చా? కోహ్లీ విషయంలో ఏం జరిగితే బాగుంటుంది? మీకేమనిపిస్తుంది అనేది కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. మీ అభిప్రాయాన్ని తెలిపే ప్రయత్నం చేయండి. టీం నుంచి రోహిత్ తప్పుకోవడం సరైన నిర్ణయమేనా? RTV పోల్ పెట్టింది. ఒకసారి ఆ పోల్లో మీ అభిప్రాయాన్ని చెప్పండి. ఎస్ ఆర్ నో. అవునైతే ఎస్ అని అక్కడ క్లిక్ చేయండి, నో అయితే కాదు అంటే నో అని చెప్పి క్లిక్ చేయండి. టీం నుంచి రోహిత్ని తప్పించడం లేకపోతే తప్పుకోవడమా లేకపోతే రోహిత్ని తప్పించడము, ఇది మీకు సమంజసం అనిపిస్తోందా? మీ అభిప్రాయం ఏంటనేది అక్కడ పోల్లో చెప్పండి. అట్ ద సేమ్ టైం మీ అభిప్రాయాన్ని కూడా వ్యక్తపరచండి కామెంట్లో.
ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.